చుండూరు మారణకాండ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకెంతగా రాసినా సరే అది తక్కువే. చుండూరు మారణ హోమంలో ఒక్కొక్కరిది ఒక్కో హృదయ విదారక గాథ. ఆ కోవలోనిదే ఇక్కడ మీరు చూస్తున్న ఓ నిర్భాగ్య తండ్రిది కూడా. అది 1991 సెప్టెంబర్ 10, అంటే అప్పటికే మారణకాండ జరిగి నెల రోజులు దాటింది. పోలీసుల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ నిరసనగా చుండూరులో ఆందోళనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాలకు అసలు సిసలైన న్యాయం జరగాల్సిందేనంటూ రక్తక్షేత్రంలో మృతదేహాలను ఖననం చేసిన నిరసనకారులు, హక్కుల సంఘాల నేతలు దీక్షా శిబిరంలో కూర్చొని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఇంతలో పోలీసులు విరుచుకుపడ్డారు. దీక్షా శిబిరాన్ని చెల్లా చెదురు చేశారు. తేరుకున్న ఆందోళనకారులు పోలీసులపై తిరగబడ్డారు. బాధితులు న్యాయం కోసం పోరాడటం కూడా ఈ దేశంలో ద్రోహమేనా అంటూ నిలదీశారు. దీన్ని ఏమాత్రం సహించలేకపోయిన పోలీసులు కాల్పులు జరిపారు. ఆ తూట కొమ్మెర్ల అనిల్ కుమార్ అనే యువకుడి పొట్టను చీల్చేసింది. అనిల్ కుమార్ చుండూరు మారణకాండకు ప్రత్యక్ష సాక్షి కూడా. అనిల్ కుమార్ మరణంతో చుండూరు మళ్లీ బగ్గుమన్నది. దళిత ఉద్యమం మరింతగా రగులుకున్నది. పోలీసు కాల్పులకు బలైపోయిన కొమ్మెర్ల అనిల్కు గుర్తుగా చుండూరు దళితవాడలో ఓ స్తూపాన్ని నిర్మించారు. ఆ స్తూపం వద్దే అనిల్ కుమార్ తండ్రి కొమ్మెర్ల రాజారావును కలుసుకున్నాం. చుండూరు మారణకాండకు ప్రత్యక్ష సాక్షి, అలాగే చుండూరు ఉద్యమంలో అత్యంత కీలకంగా ఉండి పోలీసు కాల్పులకు బలైపోయినటువంటి కొమ్మెర్ల అనిల్ కుమార్ స్తూపం దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. మనతో పాటు కొమ్మెర్ల అనిల్ కుమార్ తండ్రి కొమ్మెర్ల రాజారావు ఉన్నారు. ఆయనకి వయసు చాలా మీద పడిపోయింది, మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు. అసలు మాట్లాడతారో లేదో కూడా తెలియదు. అయినప్పటికీ కూడా చుండూరు ఘటనలో ఏం జరిగింది, వాళ్ళ అబ్బాయి కొమ్మెర్ల అనిల్ కుమార్ని ఏ విధంగా ఎందుకు కాల్చి చంపారు అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజారావు గారితో మాట్లాడదాం ఒకసారి. రాజారావు గారు, మీ బాబుని పోలీసు కాల్పుల్లో చంపారు అని చెప్పి తెలిసింది, చదువుకున్నాం కూడా మేమంతా కూడా. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఏమైనా చెప్పగలరా? ఆయన తెలదు కాల్చించాక సినిమాలో ఉందలే, ఆడ పోతుంటే పోయేవాడిని కాల్చేసాను. పోలీసులేనా? ఎందులో అంత అయిపోయింది. అసలు ఆయన సాత్కం బతుకం కూడా ఆయన చెప్పడానికి కూడా లేకుండా చేసాను. అట్లా అయిపోయింది. ఓ పథకం ప్రకారమే, ఓ ప్లాన్ ప్రకారమే మీ అబ్బాయిని కాల్చి చంపారా, లేకపోతే అనుకోకుండా పోలీస్ కాల్పుల్లో చనిపోయారా? వాళ్ళు చంపారు, వాళ్ళే కాల్చి చంపారు. వాళ్ళు చంపారు, అతను తీసుకొచ్చి సమాధి చేసుకో. మీ అబ్బాయి కొమ్మెర్ల అనిల్ కుమార్ చుండూరులో జరిగినటువంటి దళితుల ఊచకోతకు మారణకాండకు ప్రత్యక్ష సాక్షి కదా. అది మాత్రమే కాకుండా తర్వాత జరిగినటువంటి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాడు. కాబట్టి ఇది చంపేస్తే ఉద్యమం ఆగిపోతుందనే దాంతో చంపేశారా? చంపేలా, అప్పుడు చంపేలా, తర్వాత చంపేశారు. అవన్నీ జరిగినాక చంపేశారు. ఎందులో అయిపోయింది. మీ అబ్బాయి చనిపోయిన తర్వాత, మీ అబ్బాయిని చంపేసిన తర్వాత మీ అబ్బాయి మృతదేహాన్ని మీకు వెంటనే ఇచ్చారా, లేకపోతే మీరు బతిమలాడుకుంటేనో ఇంకేదన్నా ఉద్యమం చేస్తే ఇచ్చారా? ఉచితంగానే ఇచ్చారు. కాల్చారు, దాని వాళ్ళు వెళ్ళరు. మన దాన్ని మనం ఉండవు, మన వాళ్ళు ఏం చేసుకున్నాం. మీ అబ్బాయిని పోలీస్ కాల్పుల్లో కాల్చి చంపారు, ఓకే, అంతవరకు ఓకే. కానీ చుండూరులో 8 మంది దళితులని రెడ్లు తెలగలు కలిసి చంపారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఎందుకు చంపారు, అసలు గొడవ ఎందుకు ప్రారంభమైంది మీకు తెలిసింది చెప్పండి. మనం చూడలేదు, వాళ్ళు చంపారు, వెళ్ళిపోయారు. ఎటు గందరగోళంగా అయిపోయింది. అప్పుడు గొడవలప్పుడు గందరగోళంగా అయిపోయింది. ఒకటి సంబంధం లేకుండా నలుగురు అట్టుండి, నలుగురు చోట ఉండి అట్లా చేయలేదు. సో ఇది చుండూరు మారణకాండకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. చుండూరు ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి, అలాగే చుండూరు మారణకాండకి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి కొమ్మెర్ల
అనిల్ కుమార్ స్తూపం దగ్గర ఉన్నాం మనము. వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. ఇందాక చెప్పినట్లుగానే ఆయన మాట్లాడే స్థితిలో లేరు. బాబుని ఎందుకు చంపేశారో కూడా తెలియదు అనేటువంటి షాక్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఉన్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అయినప్పటికీ డయల్ న్యూస్ వీక్షకులకు అలాగే ఈ తెలుగు రాష్ట్రాలకు చుండూరులో ఏం జరిగింది అనేటువంటిది కరెక్ట్గా చెప్పాలనే ఉద్దేశంతో రాజారావు గారిని మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాము. ఇంకా చాలామంది సాక్షులతో మాట్లాడదాం, వాళ్ళేం చెప్తారో విందాం.